హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన పద్ధతిలో అనమాట. నేను ఏమి కార్న్ఫ్లోర్ అవి ఇవి ఏం వాడట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాతో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పిల్లల కోసమనే స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా తయారు చేసి పెడదామనేసి అయితే ఇక్కడ 1 కేజీ ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను పొటాటోస్ తీసుకుని శుభ్రంగా అయితే వాటర్తో కడిగేసుకొని ఇక్కడ పొడి క్లాత్తోనైతే తుడిచేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా మంచిగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు చేస్తున్నాను ఈ వీడియోలో. చిన్న మినీ వ్లాగ్తోనైతే మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. నేను మీ చందుని. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఆలునైతే ఫస్ట్ మొదటిగా అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ ముక్కల్లోనే మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట. సో ఈ రకంగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్లాగా అయితే షేప్లో వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి, చూపిస్తున్నాను అక్కడ వీడియోలో. ఫస్ట్ ఏమో పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను చూడండి, అక్కడ ప్లేట్లు కూడా కనిపిస్తున్నాయి కదా. వాటిలో మళ్ళీ పెద్దగా ఉంటే ఒక 3 ముక్కలు, లేదంటే ఒక 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇలా వచ్చాయన్నమాట. సో అన్నీ ఇలా 1 కేజీ ఆలు అని అయితే అన్నీ కట్ చేసుకొని ఇక్కడ ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్లోనైతే ఉప్పు వేసాను ఫ్రెండ్స్. సాల్ట్, చిన్న సాల్ట్ ఉంటుంది కదా నైస్గా, అదైతే బాగా ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్లో వేసేసాను. ఎందుకంటే ఇవి ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. పొడి పొడిగా అతుక్కోకుండా బాగా క్రంచిగా అయితే వస్తాయన్నమాట. సో అలా ఉండటానికైతే నేను కొద్దిగా మంచిగా ఉప్పు అయితే వేసేసాను. బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్. అసలు మనం సిమ్లో అలా పెట్టకూడదు అనమాట. ఫ్లేమ్ ఎక్కువ పెద్ద మంటలోనే పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 సార్లు అనమాట, 2 టైమ్స్ అయితే ఫ్రై చేశాను. ఒక 70% లేకపోతే 60% ఫస్ట్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకొని తర్వాత ఒక 20% మళ్ళీ ఫ్రై చేసుకున్నాం అనుకోండి. 2 టైమ్స్ చాలా క్రంచీగా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. సో నాకు తెలిసిన పద్ధతులు అయితే నేను ఇలాగే తయారు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు. ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. చూడండి, ఇక్కడ బాగా ఆయిల్లోనైతే కాలుతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్పుడే ఒక 2 ఆయిల్ అయితే తీసి వేసేసాను. అందులో అయితే మంచిగా మసాలా అయితే కలిపాను ఫ్రెండ్స్. ఏం మసాలా లేదు ఫ్రెండ్స్ పెద్దగా. మంచిగా ధనియా పౌడరు, కారం పొడి, సాల్ట్, ఆ 3 కలిపి బాగా మిక్స్ చేసేసుకొని వాటిపైన చల్లేసుకున్నాను ఫ్రెండ్స్. అంతే, అంతకుమించి ఏం చేయలేదు నేను ఇక్కడ. కారం పొడి, ధనియా పౌడరు, చిన్న ఉప్పు ఫ్రెండ్స్, ఇదనమాట. సో సూపర్ టేస్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ నేను సగం కాల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. ఇవి కడాయిలేటు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లేటు మళ్ళీ ఒకసారి బాయిల్ చేస్తాను అనమాట. సో ఇలా 2 టైమ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. సో నాకు తెలిసిన పద్ధతిలోనైతే ఇలాగే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు తయారు చేస్తుంటాను. సో పిల్లలు వచ్చేసరికి స్కూల్ నుంచి స్నాక్స్గా తయారు చేసి పెడదామని ఇలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 3:30 అయిందనమాట టైము. వాళ్ళు 4:30 వచ్చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ మసాలా మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.